హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. సో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. తిరుమల యాత్ర మొత్తం అయితే కంప్లీట్ అయిపోయి అన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేసేసాను. మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాము, ఎక్కడెక్కడ తిరిగాము, ఏ టెంపుల్స్కి వెళ్ళాము అనేది అయితే మొత్తం ఛానల్లో అయితే వీడియోస్ పోస్ట్ చేశాను. ఎవరు చూడని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. మంచి మంచి దేవాలయాలన్నమాట. సో టెంపుల్ వీడియోస్ అన్నీ అయిపోయినాయి కాబట్టి సో ఫైనల్గా అయితే ఇప్పుడు నేను కాంచీపురంలో షాపింగ్ అయితే చేశామన్నమాట. షాపింగ్కి వెళ్ళాము. అవైతే 2 పార్ట్స్గా పెడుతున్నాను. మరి లాంగ్ వీడియోస్ ఎందుకని చెప్పేసి నేను ఒక 10 మినిట్స్ లోపే పార్ట్ 1 పార్ట్ 2 లాగా అయితే ఒక 2 వీడియోస్ పెడతాను. కాంచీపురంలో షాపింగ్స్వి చాలా బాగుంటుందన్నమాట. పార్ట్ 1 అలాగే 2 అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. 2లో వచ్చే శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట. తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి. వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ స్టోర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే కాంచీపురంలో మనం టెంపుల్స్ దగ్గరికి వెళ్తాం కదండి. అక్కడ టెంపుల్కి బయట సైడ్ చాలా బట్టల షాపులు, శారీ షాప్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళంతా మనం దర్శనానికి వెళ్తూ ఉంటేనే శారీస్ తీసుకుంటారా, రండి రండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఎందుకంటే మన దగ్గర అలా ఉండదు కదా, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే అలా ఉండదు కదా. అక్కడైతే నాకు కొంచెం అది కొత్తగా అనిపించింది. ఏంటంటే కాంచీపురంలో కంచిపట్టు చీరలు కానీ అవన్నీ నేస్తారు. అక్కడ స్పెషల్ కదా, అక్కడ కాంచీపురం స్పెషలే శారీస్ కదా మెయిన్. సో అందుకని అక్కడ అలాగా పిలుస్తూ ఉంటారనమాట. దానికి తోడు లోకల్ కాంచీపురం వాళ్ళకి వీళ్ళు లోకల్ వాళ్ళ లేదా బయట నుండి వచ్చారా అనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. అక్కడి మనుషులకిను మనకు కొంచెం డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది అనమాట, వాళ్ళకి అర్థమైపోతుంది. సో మేము అలాగే వెళ్తూ ఉంటే టెంపుల్కి, కామాక్షమ్మ టెంపుల్కి వెళ్తుంటే అడుగుతూనే ఉన్నారు రండి రండి అని చెప్పి. షాపు బయట మనుషులు అయితే నిలబడి షాపింగ్కి వస్తారా, షాపింగ్ చేస్తారా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారనమాట. సో ఇంకా మేమైతే ఫస్ట్ టెంపుల్ కదా, లోపలికి అయితే వెళ్ళిపోయి బయటకు వచ్చేసాము. అక్కడ నుంచి మేము కార్ పార్కింగ్ వేరే దగ్గర పెట్టామన్నమాట. అది అక్కడ కూడా కార్డు ఇచ్చేసి నెంబర్కి ఫోన్లు చేస్తున్నారు. షాపింగ్స్ మా షాప్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రండి అని చెప్పేసి ఒకటే అడుగుతున్నారనమాట. సరే సరే మా ఇవన్నీ టెంపుల్స్ విజిట్ ఉంది కదా, అన్నీ అయిపోయినాక చూద్దామని మేమైతే చెప్పేశాము. సో అక్కడ నుంచి నెక్స్ట్ మన ఏకాంబరేశ్వర టెంపుల్ అనమాట, శివయ్య టెంపుల్కి శివకంచి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను కలిశారు. అతనైతే అసలు వదలట్లేదు అనమాట. ఆ పార్కింగ్లో కార్ పెట్టించేసి కార్ మొత్తం ఆయనే అక్కడే నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నాడు మేము దర్శనంకి వెళ్ళి వచ్చేదాకా. ఇంకా అస్సలు వదలలేదనమాట. మాకు ఏంటి ఇలా మరి ఇంత ఫోర్స్గా అనిపించేలాగా అనిపించింది. సరే చూద్దాంలే అని చెప్పేసి మేము లైట్ తీసుకున్నాం. ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఆయన అక్కడే వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తుంటే సర్లే పోనీ అని చెప్పేసి మేము కామ్గానే ఉన్నాము. ఆయన ఏమన్నారంటే నెక్స్ట్ మనం విష్ణు కంచి టెంపుల్కి అయితే వెళ్తున్నాం కదా, వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి, అక్కడే నేను తీసుకెళ్తాను, అటు సైడే మా షాపు అని చెప్పేసి ఆయన ముందు వెళ్తున్నారు, మేము వెనక వెళ్తూ ఉన్నాం అనమాట. ఇక అక్కడ కూడా మాకు టైం 12:30, 1 వరకు మాకు అక్కడే టైం పట్టింది. అయినా ఆయన వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా పాపం అనిపించింది మాకైతే. సర్లే చూద్దాము ఒకసారి, ఇంత టైం మన కోసం స్పెండ్ చేశాడు కదా ఈయన, ఇక్కడ వెయిట్ చేశారు కదా, సర్లే చూద్దాం వాళ్ళ మాల్కైతే ఒకసారి వెళ్దామని చెప్పేసి మేము ఆయనతో పాటే వెళ్ళామన్నమాట వాళ్ళ షాప్కి. ఇది వాళ్ళ షాప్ అనమాట. ఆయన అక్కడ వర్కరు. సో పాపం అంతసేపు వెయిట్ చేసిన ఆయన్ని ఎందుకు మనం నిరుత్సాహపరచాలి అని చెప్పేసి ఆయనతో పాటే వెళ్ళాము. మేము షాపింగ్ అయితే వెళ్ళాము. ఇక్కడ షాప్లో వచ్చేసి మనం ఎట్లా అంటే మనకు మన రేంజ్ని బట్టి శారీస్ అనమాట. 500 నుంచి కూడా శారీస్, ఆల్ టైప్ శారీస్. నేను కంచిపట్టు శారీస్ ఓన్లీ 500 నుంచి స్టార్ట్ అని నేను అనట్లేదు.
ఏ టైప్ శారీస్ అయినా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. ఫ్యాన్సీ కానీ, కాటన్వి కానీ అన్నీ అసలు చాలా బాగున్నాయి శారీస్ కూడా. మీరు ఇప్పటివరకు చూసారు కదా, అవి చాలా స్మూత్ ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట. చాలా సాఫ్ట్గా, అసలు కట్టుకుంటే చాలా లైట్ వెయిట్ ఉండేలాగా శారీస్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. బాగాలేదని అయితే నేను చెప్పను, చాలా బాగున్నాయి శారీస్. ఇంకా మేము వెళ్ళాము అక్కడికి, వాళ్ళ షాప్లోకి అయితే వెళ్ళి అన్నీ చూపించారనమాట. మనం ఫస్ట్ 500 నుంచే చూపించమని చెప్పాము. ఆల్ టైప్ ఏవైనా పర్లేదు చూపించండి, 500 నుంచి చూపించండి, మనకి ఏదైనా ఏ కాస్ట్ ఉన్నా నచ్చితే తీసుకుంటాం అన్నట్టుగా చూపించమని చెప్పామన్నమాట. ఇంకా వాళ్ళన్నీ పెట్టి చూపించారు. చూపించిన తర్వాత చూసాము. మరీ తీసుకోకపోతే బాగుండదు, పాపం ఆయన ఎంతసేపు వెయిట్ చేసింది కదా అని చెప్పేసి మేము ఒక 2-3 శారీస్ అయితే ఇక్కడ తీసేసుకున్నాము. ఈ షాపింగ్ దగ్గర, ఈ షాపింగ్ మాల్‌లో అయితే తీసుకున్నాం అనమాట. ఆల్ వెరైటీ శారీస్ చూపిచ్చారు. మాకు వాటిలో నచ్చినయి మేము తీసుకున్నాము. అలాగని నేను ఈసారి కాకపోతే నా మైండ్‌లో థాట్ కూడా రాలేదు ఎందుకో గానీ, వెళ్ళాం కదా, కంచి పట్టు చీర కొనుక్కోవాలి అనే బ్రెయిన్‌లో అసలు రానే రాలేదు నాకు. ఎందుకో అర్థం కాలేదు. సో, ఇంకా మళ్ళా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా కాంచీపురం కంచి పట్టు చీర తీసుకోవాలి. నాకు, మా పాపకి, అలాగే పాపకు కూడా లంగా బ్లౌజ్ వాటికి కూడా కంచి పట్టులో దొరుకుతాయి కదా, అవి కూడా ఉంటాయన్నమాట. సో, ఇద్దరికైతే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందామని ఇంకా డిసైడ్ అయినా అనమాట. అప్పుడు థాట్ రాలేదని చూపించిన వాటిలో నచ్చింది తీసేసుకున్నాము. డిస్కౌంట్ కూడా బాగా ఇచ్చారు, తగ్గించిస్తున్నారు. ఓవరాల్‌గా అయితే షాపింగ్ మాల్ ఓకే అండి, చాలా బాగుంది. ఇక్కడ మనం ఏ షాప్‌కి వెళ్ళినా సరే మనకు కొంచెం రీజనబుల్‌గానే ఇక్కడ తగ్గించి డిస్కౌంట్ తీసి మంచి రేట్‌కే మనకు శారీస్ అయితే ఇస్తున్నారు. అందుకనే అనుకుంటా చాలామంది పెళ్ళిళ్ళకి వాటికి షాపింగ్స్ చేయడానికి కాంచీపురంకి వస్తారని నేను చాలాసార్లు విన్నాను అంతకుముందు. సో, బహుశా దీనికోసమే, ఎందుకంటే చాలా బాగా ఇస్తున్నారనమాట. ఓవరాల్‌గా అయితే మేము ఇది ఈరోజు షాపింగ్ చేసింది. సో, లెంత్ ఎక్కువ. నెక్స్ట్ ఈ షాప్ నుంచి మళ్ళీ మేము నెక్స్ట్ ఇంకో షాపింగ్ మాల్‌కి కూడా వెళ్ళాము. కాకపోతే లాంగ్ వీడియో అయిపోతుందని చెప్పి నేను 2 పార్ట్స్ అయితే పెడుతున్నాను. ఇదొక షాపింగ్ మాల్. ఇంకొకటి నెక్స్ట్ పార్ట్ 2 అయితే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ రేపు పెడతాను ఆ వీడియో. సో, అప్పటి వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి. ఇంకా ఇవి శారీస్ అనమాట. క్వాలిటీ అయితే చాలా హైలైట్‌గా ఉందండి. చాలా స్మూత్‌గా ఉంది. అసలు కట్టుకుంటే ఎక్కడా కూడా మనకు హెవీగా కూడా అనిపియదు. అంత లైట్ వెయిట్‌గా అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే మేము ప్రతి శారీని ఇలా టచ్ చేసి చూస్తున్నాము, తెలిసిపోతుంది. చాలా స్మూత్‌గా, చాలా క్వాలిటీగా, మంచి ఫినిషింగ్ వర్క్ ఉందనమాట. ఏమైనా కొంచెం కొన్ని చీరలు ఏంటంటే కొంచెం గుచ్చుకుంటున్నట్లు, లోపల దారాలన్నీ బయటకు వచ్చేస్తున్నట్లు ఉంటాయి కదా, అలా అయితే ఏమీ లేదు. చాలా బాగున్నాయి, మాకైతే చాలా నచ్చింది. సో, అది ఎవరైనా కాంచీపురం ఆ సైడ్ వెళ్తే మాత్రం తప్పకుండా ఒకసారి అయితే అక్కడ నుంచి షాపింగ్ అయితే చేసుకొని రావాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా వీడియో అయితే చూడండి, మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయన్నమాట. కానీ పార్ట్ 2 మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఆ పార్ట్ 2లో మంచి మంచి శారీస్, అద్భుతమైన చీరలు అయితే చూపించారు అక్కడ. అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. సో, ఇదనమాట మా ఫైనల్‌గా మేము కాంచీపురంలో షాపింగ్ చేసిన పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ వీడియో అయితే నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను, పార్ట్ 2. సో, ఇది ఈరోజు వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి. అలాగే తిరుమల యాత్రలో మేము ఏ ప్లేస్ తిరిగామనేవి కూడా ఉన్నాయి. ఒక్కసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.